హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రయోగాలు చేసే విషయంలో ఎంతటి రిస్క్ అయినా చేసే యాక్టర్లలో టాప్ లో ఉంటాడు కమల్ హాసన్. ఇండియాను పట్టి పీడిస్తున్న అవినీతి, లంచం లాంటి అంశాలను కమల్ హాసన్ టైటిల్ రోల్లో భారతీయుడు సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై చూపించి అప్పట్లోనే గ్లోబల్ లెవెల్లో రికార్డును సృష్టించాడు డైరెక్టర్ శంకర్. ఈ స్టార్ డైరెక్టర్ మళ్ళీ 28 ఏళ్ల తర్వాత అదే స్టోరీ లైన్ లో ఇండియన్ సీక్వెల్ ఇండియన్ 2తో మన ముందుకు వచ్చాడు. దశావతారంలో స్టన్నింగ్ గెటప్స్ తో మెస్మరైజ్ చేసిన కమల్ హాసన్ భారతీయుడు 2లో కూడా అలాంటి అవతారాల్లోనే కనిపించాడు. సిల్వర్ స్క్రీన్ పై ఆల్ టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 ఇవాళ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తెలుగులో భారతీయుడు 2గా విడుదలైంది. మరి శంకర్ మార్క్ మరోసారి కనిపించిందా? కమల్ తన యాక్టింగ్ తో ఫిదా చేశాడా? ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది వంటి విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే క్రేన్ యాక్సిడెంట్ జరిగి 3 టెక్నీషియన్లు మరణించారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సంయుక్త కని, నెడుముడి వేణు, మనోబాల, ప్రియా భవాని వంటి యాక్టర్స్ ఇందులో నటించారు. మూవీ స్టోరీలోకి వెళ్తే చిత్ర అరవిందన్ క్యారెక్టర్ లో ఉన్న సిద్ధార్థ్ మరియు అతని స్నేహితులు సమాజంలోని అవినీతిపై, అన్యాయాలపై సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వారంతా భారతీయుడు మళ్లీ రావాలని కోరుకుంటారు. మన దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు, సేనాపతి అలియాస్ భారతీయుడు ఇండియాకి తిరిగి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందరిని భారతీయుడు చంపేస్తాడు. అలాగే యువకులను మోటివేట్ చేస్తాడు. భారతీయుడి మాటల ప్రభావం కారణంగా సిద్ధార్థ జీవితంలో చాలా విషాదం జరుగుతుంది. దానికి కారణం భారతీయుడే అంటూ అందరూ నిందిస్తారు. అసలు ఏం జరిగింది? ఎందుకు సామాన్య జనం కూడా భారతీయుడిపై కోపం పెంచుకున్నారు? ఇంతకీ భారతీయుడి టార్గెట్ ఏంటి అనేది మిగిలిన కథ. ముందుగా ఈ సినిమాకు సంబంధించిన ప్లస్ పాయింట్స్ చూసుకుందాం. సమకాలీన సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అన్యాయాలను ఆలోచనాత్మకంగా ఎస్టాబ్లిష్ చేస్తూ సాగిన ఈ సినిమాలో భారీ తారాగణంతో పాటు అద్భుతమైన విజువల్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. సేనాపతిగా కమల్ హాసన్ ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో ఫిదా చేశాడు. కమల్ లుక్ అండ్ మేనరిజమ్స్ తో పాటు ఆయనపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే బ్రేకింగ్ డాగ్స్ అంటూ సాగిన యానిమేషన్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి విజువల్ గా ఈ చిత్రం చాలా గ్రాండియర్ గా ఉంది. చిత్ర అరవిందన్ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడు. పైగా సిద్ధార్థ్ కి స్క్రీన్ టైం కూడా ఎక్కువగానే ఉంది. ఎస్జే సూర్య తన పాత్రకి ప్రాణం పోశాడు. సిబిఐ ప్రమోద్ గా బాబీ సింహ ఆకట్టుకున్నాడు. దిశా పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా మెప్పించింది. నటి ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో మెరిశారు. మరో కీలక పాత్రలో సముద్రకని కూడా చాలా బాగా నటించారు. అలాగే వివేక్, గుల్షన్ గ్రోవర్లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల మేరకు మంచిగానే నటించారు. తమ పాత్రల మేరకు పూర్తి న్యాయం చేశారు. ఇక దేశంలోని అవినీతి, రాజకీయ నాయకులను అలాగే అధికారుల అక్రమాలను బహిర్గతం చేస్తూ సాగే కార్టూన్ ట్రాక్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. మొత్తానికి భారీ విజువల్స్ తో పాటు గుడ్ ఎమోషన్స్ కూడా బాగా చూపించారు. ముఖ్యంగా సమాజంలోని లోటుపాట్లను దర్శకుడు శంకర్ చాలా బాగా చూపించాడు. చివర్లో 3వ పార్ట్ కి సంబంధించి రివీల్ చేసిన కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధ స్వాతంత్ర సమరయోధుడి కథ గురించి ఆల్రెడీ భారతీయుడి చిత్రంలోనే బాగా చూపించారు. దీంతో ఈ సీక్వెల్ లో ప్లాట్ పరంగా, పాత్రల పరంగా ఫ్రెష్నెస్ మిస్ అయింది. సమకాలీన సంఘటనల ఆధారంగా సీన్స్ రాసుకున్నప్పటికీ వాటిలో ఎలాంటి కొత్తదనం లేదు. దీంతో స్క్రీన్ ప్లే చాలా రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అదే విధంగా కొన్ని సన్నివేశాలు చాలా బోరింగ్ గా ఉంటాయి. పైగా దేశంలోని అవినీతి, రాజకీయ నాయకులను బహిర్గతం చేయడానికి చాలా సీన్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ అవినీతి గురించి అవగాహన ఉన్నదే కదా, ఆ అవినీతిపై భారతీయుడు ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఆ కోణంలో ఈ సినిమా ఎక్కువసేపు సాగకపోవడం కొంత నిరాశను కలిగిస్తుంది.
పైగా కమల్ హాసన్ తో పాటు ఈ మూవీలో సిద్ధార్థ్ క్యారెక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కమల్ ఫ్యాన్స్ కి నచ్చని అంశం. మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల బోరింగ్ ప్లే తో, అవుట్ డేటెడ్ సీన్స్ తో సాగింది. టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ కాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంటుంది. సినిమా నిర్మాతలు సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు శంకర్ దర్శకత్వ పరంగా మాత్రం చాలా బాగా ఆకట్టుకున్నారు. రచన పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఇక ఈ సినిమా కంక్లూజన్ విషయానికి వద్దాం. భారీ అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు 2 కమల్ అభిమానులను మాత్రం మెప్పిస్తుంది. అలాగే శంకర్ మార్క్ విజువల్స్, కమల్ హాసన్ నటన సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే బోరింగ్ ప్లే, అవుట్డేటెడ్ సీన్స్ అండ్ పెద్దగా కథ లేకపోవడం మరియు కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా కమల్ తన లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ తో తన అభిమానులను మాత్రమే అలరించాడు. కమల్ హాసన్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ తో వన్ మ్యాన్ ఆర్మీ షోలా సెకండ్ హాఫ్ సాగిపోతుంది. ఎప్పటిలాగే మరో బలమైన సామాజిక సందేశాన్ని అందించే ప్రయత్నం దర్శకుడు శంకర్ చేశాడు. కానీ ఈసారి మాత్రం ఎగ్జిక్యూషన్ విషయంలో శంకర్ తడబడ్డాడు. చివరి 30 నిమిషాల్లో వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచి గూస్ బంప్స్ తెప్పిస్తాయని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ సినిమా శంకర్ కి పర్ఫెక్ట్ కంబ్యాక్ అని చెప్పుకోలేం. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఈ సినిమా మీరు చూసారా? చూసినట్లయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో, ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమా రిలేటెడ్ వీడియోస్ కోసం ఇప్పుడే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.